హలో డార్లింగ్స్, ఇప్పుడు నువ్వు ఈ వీడియో స్కిప్ చేస్తే ఎప్పటికీ హెడ్ షాట్స్ నేర్చుకోలేవు. మీకు ఎవరెవరు అన్నారో హెడ్ షాట్స్ కొట్టలేవరు అని వాళ్ళకి నీ గేమ్ ప్లే ద్వారా ఆన్సర్ చూపించాలి ఈ రోజు. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పటికి కూడా మీకు హెడ్ షాట్స్ రాకపోతే నా అకౌంట్ అన్ఫాలో చేసేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా. ఫస్ట్ మీ మైండ్ నుండి ఒక చిన్న విషయం తీయాలి, అదే సెన్సిటివిటీ. ఏంట్రా వీడియో ఎలా అంటున్నాడు అనుకోవచ్చు మీరు. మీ మైండ్ లో మీరు బ్లైండ్ గా ఫిక్స్ అయిపోయారు, సెన్సి లేకపోతే ఆడలేను. అదే మీ గేమ్ ఆడపోవడానికి 50% మైనస్. అదే డార్లింగ్స్, నేను 6 years నుండి గేమ్ ఆడుతున్నాను. అప్పుడు కూడా అన్ని 100 లో ఉన్నప్పుడు నేను 100 సెన్సిటివిటీ పెట్టుకుని ఆడేవాడిని. మళ్ళీ 100 పోయి 200 వచ్చినప్పుడు నాల్ అన్ని 200 లో పెట్టి ఆడేవాడిని. ఎందుకంటే డిస్ప్లే స్మూత్ గా అండ్ స్పీడ్ గా మూవ్ అవ్వాలనేసి. మీరు బ్యాక్గ్రౌండ్ లో చూస్తున్న గేమ్ ప్లే మొత్తం నాదే. నా మూవ్మెంట్ గానీ నా యాక్వర్సీ గానీ బాగా అబ్జర్వ్ చేయండి. డార్లింగ్స్, కొంతమంది సెన్సిటివిటీని డబ్బులెట్టు కొనుక్కుంటారు. మరి కొంతమంది అయితే పెద్ద పెద్ద ఫేక్ యూట్యూబర్స్ ఉంటారో వాళ్ళేమో మీకు ఫాలో చేస్తే మీకు సెన్సిటివిటీ తోలుతామంటారో మొత్తం ఫేక్ డార్లింగ్స్. నా సెన్సిటివిటీ చూడండి, అన్ని ఇష్టం వచ్చినట్టు పెట్టేస్తాను డార్లింగ్స్. తర్వాత హెడ్ షాట్స్ కొడతాను, మీరు చూడండి. హెడ్ షాట్స్ బాగానే పడుతున్నాయి కానీ మూమెంట్ లేదు. మళ్ళీ సెన్సిటివిటీ పెంచుదాం. ఇప్పుడు కొంచెం స్మూత్ గా ఉంది, పర్లేదు. ఇప్పుడు అన్ని 200 లో పెట్టి ఆడుదామా. ఇది కరెక్ట్, ఇప్పుడు మంచి మూమెంట్ వచ్చింది. డార్లింగ్స్, వెళ్ళానా మీరు కూడా సెన్సీని టెస్ట్ చేయండి. డార్లింగ్స్, ఇప్పుడు మీరు 2 ట్రాక్స్ గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ ట్రాక్ రొటేషనల్ ట్రాక్, సెకండ్ ట్రాక్ స్ట్రైట్ ట్రాక్. ఆ రెండు ఎప్పుడు ఉపయోగించాలంటే షార్ట్ రేంజ్ లో రొటేషనల్ ట్రాక్, లాంగ్ రేంజ్ లో స్ట్రైట్ ట్రాక్. ఇప్పుడు రొటేషనల్ ట్రాక్ ఎలా చేయాలో చెప్తాను చూడండి. జే షేప్ లో కింద నుండి పైకి ఫైర్ బటన్ లాగాలి. చూసారుగా, ఇదే రొటేషనల్ ట్రాక్. ఇది మీకు అర్థం కాకపోతే 10 seconds బ్యాక్ వెళ్ళి మళ్ళీ చూడండి. లాంగ్ రేంజ్ లో ఉన్నప్పుడు స్ట్రైట్ గా ట్రాక్ చేయండి. ఎలా చేయాలో చెప్తాను. బుల్లెట్ ని తిన్నగా పైకి ఫైర్ చేస్తే దాన్నే స్ట్రైట్ ట్రాక్ అంటారు. లాంగ్ రేంజ్ లో ఎనిమి ఉన్నప్పుడు స్ట్రైట్ ట్రాక్ చేయాలి. ఎలా అంటే ఎనిమి షోల్డర్ పైన ఎప్పుడు ఏం ఉంచాలి. బ్యాక్ సైడ్ ప్లే అవుతున్న వీడియోలో ఒక్కటి కూడా ఏం కనెక్ట్ అవ్వలేదు చూసారా. నేను స్ట్రైట్ ట్రాక్ అసలు కొట్టడమే లేదు. ఇప్పుడు చూడండి, నేను స్ట్రైట్ ట్రాక్ చేస్తున్నాను. నేను చెప్పినట్టు మీరు షార్ట్ రేంజ్ లో రొటేషనల్ ట్రాక్, లాంగ్ రేంజ్ లో స్ట్రైట్ ట్రాక్ చేస్తేనే మీకు గేమ్ ప్లే వస్తుంది. అలాగనో ప్రాక్టీస్ చేయాలి. డార్లింగ్స్, ఇది డే 1 డెసర్ట్ టేగులతో ఎలా హెడ్ షాట్స్ కొట్టాలో నేర్పించాను. డే 2లో షార్ట్ గన్ తో ఎలా హెడ్ షాట్స్ కొట్టాలో నేర్పిస్తాను. ఉంటా బాయ్. డే 2 షార్ట్ గన్ ప్రాక్టీస్ వీడియో మీ దగ్గర రేపు వస్తుందో లేదో తెలియదు డార్లింగ్స్. ఎందుకంటే నా అకౌంట్ ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సేవ్ చేసుకోండి వీడియోని మర్చిపోకండి. ఉంటా మరి, బాయ్.